తులసి ఆకులు, వెల్లుల్లిపాయలు, శొంఠి పొడి కలిపి పేస్ట్ చేసి నుదుటిపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడిలో ఎలకుల పొడి, తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఆవపొడిలో తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. నీటిలో అల్లం రసం కలిపి తాగితే అలసట తగ్గుతుంది. నిమ్మరసం, అల్లం రసం, మిరియాల పొడి కలిపి రోజుకు 2 సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అల్లం నీళ్లు, గుడ్డు, మేడిపండు, ఓట్స్ వంటి ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. అతిమధురం ముక్కలను పెరుగులో కలిపి తీసుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి. జీలకర్ర పొడి కొద్దిగా తీపికరంతో తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. మెంతి ఆకులు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. పచ్చిమామిడి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే శరీరానికి చల్లదనం కలుగుతుంది. నిమ్మరసం, అల్లం రసం కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. అల్లం ముక్కను వేడి చేసి తింటే వికారం తగ్గుతుంది. కర్పూరాన్ని గుడ్డలో కట్టి వాసన చూస్తే ఉపశమనం లభిస్తుంది. ఉప్పునీటి ఆవిరిని పీలిస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. వెల్లుల్లి రేకులు వేసి మరిగించిన పాలను తాగితే వాపులు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే తీపి పదార్థాలు, మద్యపానాలను ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు, పాచిబెల్లం, నిమ్మరసం కలిపిన పానీయాలు శ్వాసకోశ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇంగువ జీర్ణ సమస్యలకు మంచి మందులా పనిచేస్తుంది. భోజనం తర్వాత ఇంగువ, ఉప్పు మజ్జిగలో కలిపి తాగితే గ్యాస్ తగ్గి ఆకలి మెరుగుపడుతుంది. మేలు, నేరేడు, మెంతులు, కాకర వంటి ఆహారాలు ఇమ్యూనిటీ పెంచుతాయి. ద్రాక్షపళ్ళు, బాదం, కొబ్బరి నూనె వంటివి శరీరానికి బలం ఇస్తాయి. అక్రోట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయ ముద్దను నుదుటిపై పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఉసిరిక పొడి, శొంఠి, పిప్పలి, మిరియాల చూర్ణం నెయ్యితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉసిరికాయ రసం, నిమ్మరసం, చక్కెర కలిపి తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. నిమ్మరసంలో అల్లంరసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపిన మిశ్రమం చర్మానికి ఉపయోగపడుతుంది. ఎండుద్రాక్షలు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగితే శరీరానికి చల్లదనం లభించి చర్మ సౌందర్యం మెరుగవుతుంది. మిరియాల పొడిని తేనె లేదా చక్కెరతో తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో మిరియాల పొడి కలిపి తాగితే అజీర్ణం తగ్గుతుంది. తేనెలో అల్లంరసం కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. మిరియాల పొడిని మజ్జిగలో కలిపి ప్రతిరోజు తాగితే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. తేనెలో అల్లం రసం కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో కొత్తిమీర రసం కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 1 లీటర్ నీటిలో చక్కెర, ఉప్పు కలిపి తయారు చేసిన ద్రావణం తరచుగా తాగితే శరీరంలో కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. తేనెలో అల్లం ముక్కలు వేసి పరగడుపున తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిని భోజనం తర్వాత తాగితే డయేరియా వంటి సమస్యలను తగ్గించవచ్చు. వేడి నీటిలో పసుపు కలిపి రాత్రి తాగితే గొంతు నొప్పి, జలుబు తగ్గుతాయి. మిరియాల పొడి, ఆలివ్ నూనె వేడి చేసి కండరాలు లేదా కీళ్ల నొప్పి ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. వాము మరిగించిన నీటిని గోరువెచ్చగా తాగితే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి తగ్గుతాయి. జీలకర్ర మరిగించిన నీటిలో కొద్దిగా నెయ్యి వేసి తాగితే గ్యాస్ వల్ల వచ్చిన కడుపునొప్పి తగ్గుతుంది. నొప్పి ఎక్కువసేపు కొనసాగితే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది.